నమస్తే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి నారాయణ డమ్మీ చేశారు అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అందుకే మంత్రి నారాయణపై కోటంరెడ్డి రగిలిపోతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చట్టసభలో అడుగు పెట్టాలన్న కోటంరెడ్డి ఆకాంక్షను వైఎస్ జగన్ నెరవేర్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్తో కోటంరెడ్డి విభేదించారు. ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరారు. నాడు మాజీ మంత్రి నారాయణ దగ్గరుండి టీడీపీకి దగ్గర చేశారు. అంతవరకు కథ బాగానే నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కోటంరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారు అనే ఆవేదన కోటంరెడ్డిలో రోజురోజుకు పెరుగుతోంది. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంటాయి. అంటే కోటంరెడ్డి చేతిలో ఉంటాయి. కానీ కోటంరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదు అని సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ మరొకరిని నెల్లూరు కార్పొరేషన్లో అడుగు పెట్టనివ్వలేదు అని తెలిసింది. దీంతో కోటంరెడ్డికి మంటగా ఉంది. ఈ మధ్య ట్యాక్స్ విధింపును సాకుగా తీసుకుని నారాయణపై కోటంరెడ్డి పరోక్షంగా వ్యతిరేకత ప్రదర్శించారు. మంత్రి నారాయణ కోటంరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఇటీవల వీళ్ళిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. కానీ విభేదాలు సమసిపోలేదు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకే నెల్లూరులో ఇలాంటి పరిణామాల్ని టీడీపీ నేతలు ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వంలో నారాయణ కీలకం కావడంతో కోటంరెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో కోటంరెడ్డి పనులేవీ కానట్టు తెలిసింది. తనకు తెలియకుండా కోటంరెడ్డి సిఫార్సులను పరిగణనలోనికి తీసుకోవద్దు అని మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోనే తనకు గౌరవం ఉండేదని సన్నిహితుల వద్ద కోటంరెడ్డి అంటున్నట్టు తెలిసింది. ఇదే రకంగా తనను డమ్మీ చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు అని కోటంరెడ్డి హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో మంత్రి నారాయణపై కోటంరెడ్డి ఎప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగురవేయొచ్చు.